కాంగ్రెస్ ముద్రగడ ఇప్పుడు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత గత ఎన్నికలకు ముందు వైసీపీతో రీఎంట్రీ ఇవ్వటం ఆయన రాజకీయ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అప్పటికే గడ్డు కాలం ఎదుర్కొంటున్న ముద్రగడ కెరీర్ ముగిసిపోయే పరిస్థితికి తెచ్చింది. పేరు మార్చుకొని కాపులకు దూరమైన ఆయన ఇక కిర్లంపూడిలో తన నివాసానికే పరిమితమవుతారనుకుంటే ఆయన మళ్లీ లేఖాస్త్రాలు సంధిస్తూ ఏదో చేయడానికి ట్రై చేస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితులు. 3 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్. విజయవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా స్థాపించిన కాపు నాడు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ముద్రగడ కాపు నేతగా పేరు తెచ్చుకున్నారు. జనతా పార్టీతో రాజకీయాల్లోకి వచ్చి టీడీపీలో చేరి కాంగ్రెస్లోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వచ్చి కాంగ్రెస్లోకి వెళ్లి వచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయనది. ఆ క్రమంలో 2014 నుంచి ఏ పార్టీలో చేరకుండా కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఎజెండా చేసుకున్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఆ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పట్టాలెక్కించడానికి ముద్రగడ వరుసగా లేఖలు రాస్తూ చెలరేగిపోయారు. ఆ ఉద్యమంలోనే తుని రైలు దహనం కేసులో కాపులు చాలా మంది కేసుల పాలయ్యారు. నిలకడలేని నిర్ణయాలతో అప్పటికే రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడకి అసలు సిసలు బ్యాడ్ టైం 2024 ఎన్నికల ముందు మొదలైందే. అప్పటిదాకా జనసేన తలుపులు తట్టిన ఆయనకు అవి తెరుచుకోకపోవడంతో కొడుకుతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని ప్రగాఢంగా నమ్మిన ముద్రగడ గత ఎన్నికలకు ముందు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో జగన్ ఆ ఇద్దరికీ టికెట్ ఇవ్వకుండా ప్రచారానికి వాడుకుని పక్కన పెట్టేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం సీటు దక్కకపోయినా కేవలం జగన్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని ప్రకటించారు. అంతటితో ఆగని ముద్రగడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను గెలవనివ్వబోనని సినీ స్టైల్లో శపథం చేశారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటారని బహిరంగంగానే ప్రకటించారు. అప్పుడే ముద్రగడ కుటుంబంలో ముసలం మొదలైంది. ఆయన అలా శపథం చేయగానే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి బార్లపూడి ఒక వీడియో రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని తమ సామాజిక వర్గ కాపులంతా పవన్ కళ్యాణ్ విజయం సాధించారని కోరుకుంటున్న సమయంలో తన తండ్రి అలాంటి ప్రకటన చేయడం మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టేందుకే వైసీపీ తన తండ్రిని వాడుకుంటోందని ఆమె అప్పట్లో ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోరుకుంటున్నానని, ఈ విషయంలో తన తండ్రి ముద్రగడ పద్మనాభంతో పూర్తిగా విభేదిస్తున్నానని క్రాంతి అప్పట్లో ప్రకటించారు. దానిమీద ముద్రగడ పద్మనాభం చాలా సీరియస్ అయ్యారు. ఆడపిల్లకు పెళ్లి తర్వాత పుట్టింటితో సంబంధం ఉండదని, మెట్టినింటికే ఆమె మీద హక్కులుంటాయని, పెళ్లయ్యాక తన పార్టీ కాదంటూ చిత్రమైన లాజిక్ వినిపించారు. జగన్ పార్టీలో చేరానని, కడవరకు ఆయనతోనే తన పయనమని ముద్రగడ ప్రకటించారు. అప్పటినుంచి ముద్రగడకు ఆయన కూతురు క్రాంతికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ముద్రగడ తాత పేరెప్పుడు మార్చుకుంటావంటూ జన సైనికులు సహా నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో కాపు నేత ముద్రగడ కాస్త ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుని సొంతూరు కిర్లంపూడికే పరిమితమైపోయారు. తర్వాత క్రాంతి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మరోవైపు పార్టీ పరంగా ఆయనకు జగన్ ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వలేదు. ఆ క్రమంలో పద్మనాభరెడ్డి ఇక పాలిటిక్స్లో వేలు పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే అలవాటైన ప్రాణం కదా, ఆయన మళ్లీ లెటర్లు రాయడం మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా తాను ఆ పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సైలెంట్ అయిన ముద్రగడ మళ్లీ లెటర్లు రాయడం మొదలుపెట్టారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు. సూపర్ 6 హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులంటూ ఆరోపణలు గుప్పించారు. సూపర్ 6 హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధన మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం హితవు చెబుతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఎంతో మంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి పెద్దల మీద సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేక పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి పోస్టులు పెడుతున్న వాళ్ల మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కూటమి సర్కారు ఏర్పాటు తర్వాత కూడా వైసీపీ శ్రేణులు ఆ ప్రహసనాన్ని కొనసాగిస్తున్నాయి. వైసీపీ వాళ్లు పెట్టిన అసభ్య పోస్టులు చూసి తన కూతుళ్లు కన్నీరు పెట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థమవుతుంది. అయితే పెద్దాయన ముద్రగడకు మాత్రం తన పార్టీ సోషల్ మీడియా సైకోలు అమాయకుల్లా కనిపిస్తుండడం విమర్శల పాలవుతోంది. పార్టీలు మార్చినంత ఈజీగా కులం మార్చేసిన మీకు వాస్తవాలు కనిపించడం లేదా అని టీడీపీ నేతలతో సహా నెటిజన్లు పెద్దాయన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.